హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రతి సంవత్సరం శివరాత్రికి మాకు ఒక కొత్త గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అలవాటు అనమాట. సో అదే విధంగా ఈ సంవత్సరం 2026లో మేము ఒక గుడిని అయితే విజిట్ చేయడం జరిగింది. సో మా యొక్క అనుభవం, మా యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది ఈ యొక్క వీడియోలో అయితే పూర్తిగా మీకు చూపించడం జరుగుతుందనమాట. సో ముందుగల ఈ గుడి యొక్క ప్రత్యేకత అండ్ పూజా విధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అండ్ అలాగే ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసుకుందాం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మనకి వరంగల్ డిస్ట్రిక్ట్ వేలేరు మండలం మల్లికుదుర్ల అనే గ్రామంలో మనకైతే ఈ యొక్క దేవస్థానం అయితే కొలువై ఉందనమాట. ఈ యొక్క గుడి పేరొచ్చేసి శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం అనమాట. సో, మా యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మేము ఎలా ఎళ్ళాము అండ్ ఎలాంటి అనుభవం పొందాము అనేది ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తాను. సో, ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అట్లనే ఛానెల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, పదండి వెళ్దాము. మాకు ఎట్లాంటి ఎక్స్‌పీరియన్స్ జరుగుతామని చెప్పి చూద్దాము. ఇంకెంత దూరం భయ్యా? అగ్గో. జాగ్రత్త. ఏయ్! సో చూసారు కదా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. సో పైనుంచి వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. అండ్ చాలా హైట్‌కి వచ్చేసినాము. సో ముందుగల దేవుడిని స్వామిని దర్శనం చేసుకునే ముందు మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుందన్నమాట. అదేంటంటే మనము పైకి వచ్చేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు. చెప్పులు లేకుండానే మనము పైకి వచ్చి ఫస్ట్ మనము కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మనము వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ స్నానం చేసిన తర్వాతనే పైకి వచ్చి స్నానం చేసిన తర్వాతనే వెళ్ళి కింద స్వామిని మళ్ళీ దర్శనం చేసుకుంటారు. సో చూసారు కదా! ఎటువంటి అంటే ఇక్కడ స్టెప్స్ లాంటివి గానీ, ఫెసిలిటీస్ గానీ ఏముండవు. సో అదే ఇక్కడ ఒక పరీక్ష అనమాట. మనం ఎంత మంచిగా హార్ట్‌ఫుల్‌గా గుడికొస్తాము అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. సో మనం ఎంత భక్తితో వస్తామో అంత మంచి దర్శనం జరుగుతుందనమాట. సో ఇక్కడ ఏంటంటే మొత్తం రాళ్ళు, చెట్లు తప్ప మనకి ఎటువంటి సపోర్ట్ మెట్లు గానీ, స్టెప్స్ గానీ లేవు. ఉన్నాయి కానీ అవెలా ఉంటాయంటే మనము ప్రత్యేకంగా కట్టించినట్టు కాకుండా న్యాచురల్‌గా ఒక స్టెప్స్ పైన అంటే ఒక రాయి పైన ఇంకో రాయి పెట్టినట్టు మనకి ఉంటాయన్నమాట. చూడొచ్చు ఇక్కడ మీరు. సో కొంతమంది ఎవరైతే దాతలుంటారో సో వాళ్ళు కొన్ని ఇట్లా చిన్నగా ఆ బాటని చెక్కారన్నమాట. అంటే కొన్ని స్టెప్స్ రూపంలో వాళ్ళైతే ఇక్కడ తీర్చిదిద్దడం జరిగిందన్నమాట. సో మనమైతే కోనేరు దగ్గరకొచ్చినాము. సో ఈ కోనేరు ఎట్లుందనేది మొత్తం మీకు చూపిస్తా చూడండి ఒకసారి. సో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. కొంతమంది ఈ యొక్క వాటర్‌ని గూడా ఈ జలాన్ని వాళ్ళు ఇంటికి తీసుకోవడం జరుగుతుందనమాట. శుద్ధి కోసం వాడతారు. సో వాళ్ళ ఇంట్లో కొన్ని ఏమన్నా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలకి వాళ్ళు ఈ నీళ్ళని గూడా వాడడం జరుగుతుందనమాట. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ స్నానం చేసి వాటర్ గూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు మీరిక్కడ. మొత్తానికైతే మేమైతే కోనేరు దగ్గర స్నానం చేసుకొని మేమైతే మళ్ళీ పైకెళ్తున్నామన్నమాట. పైకెందుకెళ్తున్నామంటే పైన మనకి ఆంజనేయ స్వామి
కొలువై ఉన్నాడనమాట. సో, అక్కడ దర్శనం చేసుకోనికి వెళ్తున్నాము. అండ్ ఇంకొక విషయం ఏందంటే, ఈ కోనేరు దగ్గర ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే, ఎవరైతే చెప్పులు వేసుకొని గానీ, లేదంటే మాంసాహారాలు తీసుకొని ఇక్కడికి వస్తే, ఆ కోనేరు దగ్గర ఉన్న తేనెటీగలు కుట్టి కుడతాయని జెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారనమాట. అండ్ చూడొచ్చు దీన్ని బట్టి ఎంత పవిత్రంగా ఈ గుడి అనేది ఉందని జెప్పేసి. అండ్ ఆల్సో ఈ యొక్క కోనేరు 365 డేస్ అంటే ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఎప్పుడు చూసినా వాటర్ అనేది ఉంటూనే ఉంటాయనమాట. వాటర్ లెవెల్ అనేది తగ్గదు. సో, వాటర్ అనేది ఆ గుండం ఆ ఒక్క కోనేరులో ఎప్పటికి ఉంటాయన్నమాట. వాటర్ అక్కడ మీకు చూపించాను గదా! సో, ప్రెజెంట్ అయితే మనము హనుమాన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూపిస్తా మీకు. చూడొచ్చు మీరు రూట్ అనేది ఎట్లుందో, దారి అనేది ఎట్లుందనేది. ఫైనల్‌గా మేమైతే గుట్ట పైనకైతే రీచ్ అయ్యామనమాట. సో, హనుమంతుని దర్శనం గూడా మాకు కంప్లీట్ అయిపోయింది. సో, చూడవచ్చు మేము ఎంత హైట్‌లో ఉన్నామనేది. ఆల్మోస్ట్ గుట్ట కొస్స పైనకొచ్చేసినాము. అంత హైట్‌లో ఉన్నాము. అది అసలు ప్లేస్ కూడా చూడొచ్చు. ఎక్కడ కార్ పార్కింగ్ ఉంది, ఎక్కడ పబ్లిక్ నడుచుకుంటూ వస్తున్నారు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా ఇక్కడ చూడండి. పబ్లిక్ అనేది చీమ లెక్క కనిపిస్తున్నారనమాట. మా పార్కింగ్ ఏమో అక్కడుంది. అండ్ అది ఎండ్ కాదు ఇంకా చాలా దూరం పోవాలి కిందికి గూడా. సో, మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, పబ్లిక్ గూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. సో, ఇప్పుడు మనం కిందికెళ్ళి మనం చూద్దాము. సో, మనం గుడికి గూడా మన మల్లికార్జున స్వామిని గూడా దర్శనం చేసుకున్నాడు. చూద్దాము. ముసలమ్మ మమ్మీ పోతాను ప్రసాదం చూపిస్తాను. మొత్తానికైతే మా యొక్క దర్శనం గూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, మేమైతే పక్కకొచ్చినాము అమ్మవారి దర్శనం చేసుకోనీకి. సో, గుడి చూడొచ్చు. గుడి వచ్చేసి మనకి ఒక గుట్ట పైన నిర్మించడం జరిగింది. మనం గుడి లోపల గూడా చూసాము. ఒక గుహ లోపల మనకైతే స్వామయితే కొలువై ఉన్నాడనమాట. సో, మీకెవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ తప్పకుండా ఒకసారి మీరు ఫ్రీగా ఉన్న టైంలో వచ్చి ఈ యొక్క గుడినైతే విజిట్ చేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో మంచి ఒక, ఒక కొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు నేనైతే. నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. మొత్తానికైతే ఈ శివరాత్రికి మనకైతే ఒక మంచి అనుభవం అండ్ మంచి దర్శనం అయితే కలిగిందనమాట. సో, మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. సో, మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.